సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాగ్దానములను మనము విందాము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనము. నా వలననే నీకు ఫలము కలుగును. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనము. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును. యోబు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనము. నేను నిన్ను మరచిపోజాలను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనము. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనము. నా పర్వతము చుట్టుపట్ల దీవెనకరమగు వర్షములు కురియును. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము. ఏ తెగులును నీ గుడారము సమీపించదు. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 10వ వచనము. నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనము. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనము. యెహోవాయే నీకు
నిత్యమైన వెలుగుగా ఉండును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనము. నీకు ఆశీర్వాదము కలుగునుగాక. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనము. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. 94వ కీర్తన 19వ వచనము. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుదువు. 23వ కీర్తన 5వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనము. మీకు క్షేమము కలుగును. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 29వ వచనము. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనము. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనము. నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనము. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనము. ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. దేవుడు ఈ వాగ్దాన వచనములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువా మీకు స్తోత్రాలు నాయన.
మీ యొక్క వాగ్దానములను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కనికరముతో నింపి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని యేసయ్య నామములోనే ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.